బీఆర్ఎస్ కార్పొరేటర్ శైలజ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ బీఆర్ఎస్ మరి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, బీజేపీ వాళ్ళు అయితే క్లియర్గా వ్యతిరేకిస్తున్నామని ఆ మ్యాప్ అయితే చింపి పడేసిన పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ ప్రణాళిక ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి అసలు బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఏం చెప్పారు, ఇలా ఎటువంటి సమావేశం జరిగిందంట? ఇవాళ కౌన్సిల్ హాల్లో ప్రతి ఒక్కరు ఒకటే చెప్పింది ఏంటంటే, 27 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో జిహెచ్ఎంసీలో కలుపుతున్నాము అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ మేయర్ మేడంకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ప్రక్రియ జరిగింది. ఆమెకు కూడా పేపర్ వచ్చి ముందడ పెడితేనే తనకి కూడా తెలిసిందంట, ఇట్లా కలుపుతున్నారు, ఇట్లా 150 డివిజన్స్ 300 అయినాయి అని చెప్పేసి తను కూడా చెప్పారు. మాది ఏంటంటే ఒకటే రిక్వెస్ట్, ఏది చేసినా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫాస్ట్గా చేసి ఎవరి గురించి మెప్పు తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికి 150 డివిజన్లకే నిధులు కేటాయించలేదు ఇప్పటి వరకు. మొన్న రీసెంట్ కౌన్సిల్లో 2 కోట్లు కేటాయించారు. ఒకటి జెడ్సీకి ఇవ్వమని చెప్పారు, ఒకటి ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వమని చెప్పారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ పోతాయో మాకు తెలియదు. మేము జెడ్సీ గారికి అయితే 1 కోటి రూపాయల శాంక్షన్వి మేము ఇచ్చుకున్నాము. ఇంకా 1 కోటి రూపాయలు మినిస్టర్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి తను శాంక్షన్ ఇవ్వాలా, తన దగ్గరికి వెళ్తే మనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మా డివిజన్లో అంటే మా కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం డిస్టర్బ్ అయింది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 5 ఎమ్మెల్యేలు టచ్ అవుతున్నారు. రేపటికల్లా ఏమవుతుంది అంటే, ఇప్పుడు డివైడ్ చేసినందుకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఇద్దరు ఎమ్మెల్యేస్ కన్సల్ట్ కావాలా. సో అది ఇబ్బందికరంగా ఉంటుంది పబ్లిక్కి, ప్లస్ కార్పొరేటర్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము ఏం చెప్తున్నామంటే, ఏది చేసినా కూడా ఒక పద్ధతిగా చేస్తే చాలా బాగుంటుంది. హడావిడిగా చేస్తే ఇది కుదరదు. ఎందుకంటే 150 డివిజన్లు 300 చేశారు కాబట్టి కొద్ది ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సలహాలు తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.